హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఫాల్గుణ మాసంలో వచ్చే నరసింహ ద్వాదశి రేపే. ఈ నరసింహ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత మరియు విశిష్టతని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైనది నరసింహ అవతారం. ప్రహ్లాదుడు తండ్రైన రాక్షసరాజు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు అవతరించిన అవతారం ఇది. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా ప్రవాత సమాహారంగా పిలుస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఒక విశేషం ఉంటుంది. ఫాల్గుణ మాస ప్రాముఖ్యత ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశిని, మొదటి ద్వాదశిని నరసింహ ద్వాదశిగా పిలుస్తారు. ఈ నరసింహ ద్వాదశిని గోవింద ద్వాదశి అని కూడా అంటారు. ఈ నరసింహ ద్వాదశి ఈ సంవత్సరం మార్చి 21న వచ్చింది. ఇప్పుడు మనం ద్వాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూద్దాము. ద్వాదశి తిథి మార్చి 20వ తారీఖున తెల్లవారుజామున 2:23 ప్రారంభమై మార్చి 21 సాయంత్రం 4:44 ముగుస్తుంది. ఇప్పుడు మనం నరసింహ ద్వాదశి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము. అగ్ని పురాణం వంటి అనేక హిందూ పవిత్ర గ్రంథాలు గోవింద ద్వాదశి యొక్క పవిత్ర ప్రాముఖ్యతను పేర్కొన్నాయి. నరసింహ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం, శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం మరియు గోవింద ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఈ లోకంలో సర్వ ఆనందాలు లభించి చివరికి విముక్తిని పొంది విష్ణు యొక్క ఖగోళ నివాసమైన వైకుంఠానికి చేరుకుంటారు భక్తులు. అంతేకాకుండా ఈరోజు శ్రీకృష్ణుని పూజించడం, మరీ ముఖ్యంగా ఆయన నరసింహ అవతారాన్ని పూజించడం వల్ల జీవితం నుండి అన్ని రకాల ప్రతికూలతలు నిర్మూలిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ నరసింహ ద్వాదశి రోజున పూరిలోని జగన్నాథుని ఆలయంలో ముఖ్యమైన మరియు విస్తృతమైన పూజలను ఎన్నో చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరియు ద్వారకా తిరుమల, అంతేకాకుండా ద్వారకా, ఇలా మరెన్నో ప్రసిద్ధ విష్ణు దేవాలయాల్లో ఈ రోజు కన్నుల పండుగగా ఎన్నో ఉత్సవాలను జరుపుతారు. ఈ రోజున విష్ణునామాన్ని జపించడం మరియు శ్రీ నరసింహ కవచ మంత్రాన్ని పఠించడం చాలా పవిత్రమైనదని పురాణాలు చెప్తున్నాయి. నరసింహస్వామి వారిని స్మరించుకోవడం ద్వారా తమ పూర్వపు అపచారాల నుండి విముక్తి పొందుతారని హిందూ గ్రంథాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా జ్యోతిష్యపరంగా నరసింహ అవతారం కుజగ్రహ ప్రభావితమైందని కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. నరసింహస్వామి వారి ఆరాధన వలన కుజగ్రహ అనుగ్రహం పొందుతారు. కుజదోషాల వంటి దోషాలు తొలగడానికి నరసింహ ద్వాదశి వంటి పవిత్రమైన రోజులలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించిన వారికి దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. తెలుసుకున్నారు కదండి పరమ పవిత్రమైన నరసింహ ద్వాదశి యొక్క ప్రాముఖ్యతని. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో నారాయణాయ.